అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 78. వేదు కంగారుగా బయటకు వెళ్తుంటే వాటర్ కోసం అని తన రూమ్లో నుండి బయటకు వచ్చిన మన్విత తనను చూసి వేదేంటి ఈ టైంలో ఎందుకింత టెన్షన్గా బయటకు వెళ్తున్నాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని వెళ్తున్న వేదునే చూస్తుంది. వేదు సౌండ్ చేయకుండా ఎవరికీ చెప్పకుండా మెల్లగా బయటకు వెళ్తుండేసరికి తను కూడా వేదు వెనకే వెళ్తుంది. వేదు బైక్ తీసుకుని బయట వరకు తోసుకుంటూ వెళ్ళి అక్కడి నుండి స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే వేదు ఎందుకింత సైలెంట్గా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాడో అనుకుని వేదు బైక్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళగానే ఆటో తీసుకుని తనని ఫాలో అవుతుంది మన్విత. వేదు చాలా ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేసుకుని ఒక ఇంటి ముందు ఆగి స్టాండ్ కూడా సరిగా వేయకుండా లోపలికి వెళ్తాడు. తాను లోపలికి వెళ్ళగానే ఒక అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటుంది. అది చూసిన మన్విత షాక్ అయ్యే లోపే వేదు కూడా ఆ అమ్మాయి చుట్టూ చెయ్యేస్తాడు. మన్వితకి వేదు మీద కోపం అసహ్యం వేసి అక్కడ నిమిషం కూడా ఉండకుండా వచ్చేస్తుంది. కాలేజ్లో అందరూ నీ గురించి నీ క్యారెక్టర్ గురించి నిన్ను పొగుడుతూ ఉంటే కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. నన్ను పెళ్లి చేసుకో అని నేను అడగగానే పెళ్ళికి ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటే నేనంటే ఇంత ప్రేమ ఉందా అని నేను ఆశ్చర్యపోయాను. నేను ప్రెగ్నెంట్ ఏమో అని నా మీద నువ్వు చూపిస్తున్న కన్సర్న్కి నిన్ను అపార్థం చేసుకున్నానేమో అని కొంచెం ఆలోచించాను. కానీ ఈరోజు నా ఆలోచనలన్నీ వేస్ట్ అని, నీ గురించి మంచిగా అనుకోవటం కూడా వ్యర్థమని ప్రూవ్ చేసావు వేద్ అని తనకే తెలియకుండా వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. శ్రీనిక శివాంశ్ వెనకే షాపింగ్కి వెళ్తూ ఉంటే శివాంశ్ నవ్వుకుని, నేను చెప్పాను కదరా తనను నా చుట్టూ తిప్పుకుంటానని, అందుకే లేట్ చేయడం ఎందుకులే అని ఈరోజు నుండే స్టార్ట్ చేశాను ఆ ప్లాను. ఇంకొన్ని రోజుల్లో శివ్ ఐ లవ్ యూ అని తనతోనే చెప్పించుకుంటాను. నువ్వే చూస్తూ ఉండు. అంతవరకు హ్యావ్ స్లీప్లెస్ నైట్స్, బాయ్ అని వీడియో ఆఫ్ చేసి కాల్ కట్ చేస్తాడు. వంశ్ కోపంగా, జాను అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వాడి ట్రాప్లో పడి నువ్వు నాకు దూరం అయితే నా పరిస్థితి ఏంటి? బీ స్మార్ట్ జాను అనుకుంటూ శ్రీనికకి కాల్ చేస్తాడు వంశ్. శ్రీనిక ఫోన్ బ్యాగ్లో ఉండేసరికి పైగా చుట్టూ ప్యాసింజర్స్ మాటల్లో సరిగా వినిపించక కాల్ లిఫ్ట్ చేయదు. వంశ్కి కోపం ఎక్కువయ్యి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు. అలా ఒక 20 సార్లు చేసి విసుకొచ్చి ఫోను బెడ్ మీద విసిరి కొడతాడు. అప్పుడే వంశ్ ఫోన్ మోగేసరికి శ్రీనిక ఏమో అని నేమ్ కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి జాను అని కోపంగా అరవగానే, రే హితు కూల్ రా, నేను రా శివుని, ఎందుకంత కోపం ఆవేశం నీకు శ్రీనిక మీద? అలా అరుస్తున్నావు ఎందుకు చెప్పు అంటాడు శివాంశ్ కూల్గా. రేయ్ నువ్వు కావాలనే చేస్తున్నావు నాకు తెలుసు అని వంశ్ అంటుండగానే, కదా మరెందుకంత ఆవేశం ఏంటి? శ్రీనిక నీ కాల్ లిఫ్ట్ చేయలేదనే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది అంటాడు శివాంశ్ నవ్వుతూ. నాకు తెలుసు నువ్వే తను నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేసావని అని అరుస్తాడు వంశ్. ఓ అలా అనుకుంటున్నావా? సరే అయితే నీ ప్రేమ మీద నీకున్న నమ్మకం ఇదేనా? సో సాడ్ అంటాడు శివాంశు వ్యంగ్యంగా. శివ్ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అంటూ అరుస్తాడు వంశ్. కరెక్ట్ అవునా కాదా అని నువ్వు చెప్తున్నావా? సో సిల్లీరా అంటాడు శివ్. వంశ్ కోపంగా కాల్ కట్ చేస్తాడు. శివాంశు ఫోన్ని చూసి నవ్వుకుంటూ శ్రీనిక వైపు చూస్తాడు. శ్రీనిక ఎవరినో తిడుతుంటుంది. అతను శ్రీనిక చేయి పట్టుకోవాలని చూసేసరికి శివాంశు కోపంగా దగ్గరకు వెళ్ళేసరికి శ్రీనిక వాడిని ఒక్కడ పీకి జస్ట్ గెట్ లాస్ట్ అని అరిచేసరికి వాడు చుట్టూ జనాలను చూసి వెళ్ళిపోతాడు. శివాంశు శ్రీనిక దగ్గరకు వచ్చి వాడేమన్నాడు అంటాడు సీరియస్గా. ఏమంటే నీకెందుకు అంటుంది శ్రీనిక కేర్లెస్గా. శివాంశు కొంచెం గట్టిగా చెప్తావా చెప్పవా అని అరిచేసరికి శ్రీనిక కొంచెం భయపడి వెనక్కి అడిగేసి, ప్రపోజ్ చేశాడు, డేట్కి వస్తావా అని అడిగాడు, కొంచెం మిస్బిహేవ్ చేయబోయాడు, కొట్టాను అంటుంది. శివాంశు కోపంగా వాడు ఉన్నవైపు వెళ్తుంటే శ్రీనిక శివాంశు చేయి పట్టుకుని ఎక్కడికి అంటుంది.
నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి కదా, నీతో అలా బిహేవ్ చేస్తే కామ్గా ఎలా ఉంటాను అనుకుంటున్నావు అంటాడు శివ్ కోపంగా. ఓ అవునా, వాడు నాకు ప్రపోజ్ చేస్తే నువ్వు వెళ్ళి వాడిని కొడతానంటున్నావు. మరి నువ్వు చేసిందేంటి? వాడు ఏం చేశాడో నువ్వు అదే చేసావు, మరి నిన్నేం చేయాలి నేను అంటుంది ఆవేశంగా. వాడు నేను ఒకటేనా అంటాడు శివ్ కోపంగా. శ్రీనిక వెంటనే వెటకారంగా, అయ్యో ఒకటా, అస్సలు కాదు, చాలా తేడా ఉంది. నాకు పెళ్ళయిందనే విషయం తెలియక వాడు నాకు ప్రపోజ్ చేశాడు, కానీ తమను నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటుంది. శివాంశు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఏదైనా నాది అని అనుకున్న తర్వాత అది వస్తువైనా సరే నాకు వద్దు అనుకుంటే తప్ప ఇంకొకరికి ఇవ్వను. అలాంటిది నా భార్యను ఇంకొకరి దగ్గరికి ఎలా పంపిస్తాను అనుకున్నావు? ఎలా చేస్తాను అనుకున్నావు అంటాడు. అయితే ఇప్పుడు నన్ను వద్దు అనుకోలేదా? నేనే నన్ను వద్దు అనుకునేలా చేస్తా, చూస్తూ ఉండు అంటుంది. శివాంశు నవ్వి, ఈ మాట ఆల్రెడీ చెప్పావు కదా, ట్రై చేయమన్నా కదా, చేసుకో. నా నోటి నుండి ఆ మాట వచ్చింది అంటే అదే నా చివరి శ్వాస అని అర్థం. ఎందుకో తెలుసా, నువ్వు లేని జీవితం కూడా నాకు మరణంతో సమానం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీనిక వెళ్తున్న శివాంశుని చూస్తూ, ఏమైంది శివ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంత ప్రేమ ఎప్పుడు పెంచుకున్నావు? అసలు నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ నీకు ఒక విషయం ఎందుకు అర్థం కావడం లేదు శివ్? నేను వంశం చూడకుండానే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. తనే నా జీవితం అనుకున్నాను. కానీ నువ్వు ఇలా మధ్యలో వచ్చి మా మధ్య ఉన్న బంధాన్ని దూరం చేస్తాను అంటున్నావు. దానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అంటుంది. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో శివాంశ్ వెనక్కి వచ్చి, ఇప్పటికే ఫ్లైట్ చాలా లేట్ అయింది, సో ఎక్కువసేపు ఉండదు, మనకి టైం లేదు పద అని తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు. అప్పటికే టైం 10 అయింది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11:30 అవుతుంది. కాలింగ్ బెల్ కొట్టగానే మైదర్ గారికి మెలకు వచ్చి, ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుని లేచేసరికి దేవిక గారు కూడా లేస్తారు. దేవిక గారు లేచి వెళ్తుంటే మహిదర్ గారు, నేను చూస్తాలే దేవి, నువ్వు పడుకో అని వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తారు. డోర్ లాక్ లేకుండా ఉండటం చూసి దేవి లాక్ చేయటం మర్చిపోయినట్లుందని డోర్ ఓపెన్ చేస్తారు. ఎదురుగా శివాంష్ని శ్రీనికని చూసి, నాన్న శివ్, ఈ టైంలో ఏంట్రా, వస్తున్నా అని కూడా చెప్పలేదు, నిన్న మార్నింగ్ అడిగినప్పుడు కూడా ఒక 4 days ఆగొస్తాను అన్నావు కదా అంటారు. అంతే శ్రీనిక శివాంశ్ వైపు చూసేసరికి, శివాంశు, నాన్న ఇప్పుడు అవన్నీ అవసరమా, తీరిగ్గా తర్వాత మాట్లాడుకోవచ్చు, నువ్వు వెళ్ళి పడుకో అంటాడు. మహిదర్ గారు, ఇప్పుడు ఏమైందిరా అంత కోపం నీకు? సరేలే, మీరు కూడా జర్నీ చేసి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అయి పడుకోండి అనేసి లోపలికి వెళ్తారు. మహిదర్ గారు అలా వెళ్ళగానే శ్రీనిక శివాంశు వైపు తిరిగి మాట్లాడేలోపు అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు శివాంశు. అంటే మామయ్య రమ్మని చెప్పలేదు, కావాలనే నన్ను అక్కడి నుండి తీసుకుని రావడానికి నువ్వు వేసిన ప్లాన్ అనమాట. చెప్తాను ఈ సంగతి అని శివాంశు వెనకే రూమ్కి వెళ్తుంది. శివాంశు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అని తన కోసం వెయిట్ చేస్తూ అలానే సోఫాలో నిద్రపోతుంది శ్రీనిక. అన్విక ఆది అంటూ ఏడుస్తుంటే తన బాధను చూసిన మయూర్ గారు రమ అని గట్టిగా పిలుస్తారు. తన రూమ్లో వాష్రూమ్ నుండి అప్పుడే బయటకు వచ్చిన రమ మయూర్ గారు పిలవటం, అన్విక ఏడుస్తూ ఉండడం వినిపించి పరుగున అన్విక రూమ్లోకి వెళ్తుంది. మయూర్ గారు, రమ వాటర్ తీసుకో అనగానే రమ వెంటనే వాటర్ తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వగానే అన్వికకి ఇస్తారు తాగమని. అన్విక ఆ బాటిల్ని విసిరి కొట్టి, ఆది వచ్చే వరకు తనని నేను నా కళ్ళతో చూసే వరకు నాకేమీ వద్దు అని అరుస్తుంది. మయూర్ గారు తన బాధను చూసి ఏదో అనేలోపే, అక్క, బావ నువ్వు గొడవ పడ్డారా? అయినా బావ టెర్రస్ మీద ఉన్నాడు కదక్క, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని వెళ్తుంటే అన్విక పైకి లేచి కళ్ళు తుడుచుకుని, ఆది పైన ఉన్నాడా, తను బయటకు వెళ్ళలేదా అని పరుగున టెర్రస్ మీదకు వెళ్తుంది. ఆదికు పైన ఒక గోడకి చివరి నుంచుని ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని ఉంటాడు. అన్విక పైకి రాగానే ఆద్వికం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. అన్విక సడన్గా అలా పరిగెడుతూ వచ్చి హక్ చేసుకునేసరికి ఆద్వికు కంగారుగా తాను చేయి పట్టుకుని ముందరికి లాక్కుని అన్విక మొహాన్ని చేతిలో తీసుకుని కంగారుగా, అన్వి ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ ఏమైనా పీడకలు వచ్చిందా అని అడుగుతుంటే అన్విక ఆద్విక్ని ఇంకా గట్టిగా హక్ చేసుకుని సారీ ఆది అంటూ ఏడుస్తుంది. ఇందాక రూమ్లో జరిగిన దాని గురించి ఆలోచించి ఇంతలా ఏడుస్తున్నావా అని అన్విక గడ్డం పట్టుకుని తలపైకెత్తి, ఏ పిచ్చిదానా,
దానికి ఇలా అయిపోతావా నువ్వు? నువ్వు నా రౌడీ పెళ్ళానివే. ఇలా ఉంటే నాకు నచ్చలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని బాధపడ్డాను, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారం. ఇందులో నేను బాధపడటానికి కూడా ఏమీ లేదని నాకు కూడా అర్థమైంది. అయినా తప్పు నాది కూడా ఉంది కదా. నీ భయాన్ని నేను అర్థం చేసుకోవాల్సింది. నీ భయం బాధ అంతా కూడా నా గురించేగా. అందుకే ఐఎమ్ వెరీ సారీ బంగారం అంటాడు తన్ని గట్టిగా హక్ చేసుకుంటూ. ఓహో, నేనే సారీ. నువ్వు నా కోసం నా భయం పోగొట్టడం కోసమే అలా చేసావని తెలిసి కూడా నేను నిన్ను తిట్టాను. అందుకేగా ఇలా నాకు కనిపించకుండా వచ్చేసావు అంటుంది అన్విక. కాదురా, నేను అక్కడే ఉంటే నువ్వు నన్ను చూస్తూ ఆ కళను ఇంకా గుర్తు తెచ్చుకుని ఇంకా ఇంకా భయపడతావని ఇలా పైకి వచ్చానురా. అయినా నా రౌడీ పెళ్ళాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, అది కూడా ఇలా ఉన్నప్పుడు అంటూ అన్విక చేతిని తడిమి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కోసం ఇల్లంతా వెతికాను. నువ్వెక్కడ కనిపించకపోయేసరికి నా మీద కోపంతో వెళ్ళిపోయావేమో అనుకున్నా అంటుంది. ఏది ఏమైనా నా బంగారాన్ని అస్సలు వదలను. నీ గోల, అల్లరి, ప్రేమ, అలక అన్నీ నాకు కావాలి బంగారం. అందుకే నువ్వు కోపడినా, తిట్టినా, అరిచి గొడవ చేసినా నిన్ను వదిలే సమస్య లేదు అంటూ నుదుటను ముద్దు పెట్టుకుంటాడు. అన్విక హ్యాపీగా ఆదికు గుండెల మీద ముద్దు పెడుతూ లవ్ యూ ఆది, లవ్ యూ సో మచ్ రా అంటుంది. లవ్ యూ టు బంగారం అంటాడు ఆదికు. ఆది, మనం ఎక్కడికైనా వెళ్దాం అది కొన్ని రోజులు అందరికీ దూరంగా అంటుంది అన్విక. వెళ్దాం బంగారం, మావయ్య ఒప్పుకున్న తర్వాత అని చెప్పకుండా ఆపేస్తాడు. హనీమూన్కి వెళ్దాం అంతేగా. ఇందాక నీ మీద అరిచినందుకు సారీ ఆది. నాకు కూడా నీ ప్రేమను చూడాలని ఉంది, కానీ ఏదో ఆలోచనలో అలా అరిచేశాను అంతే. నాకు ఇప్పుడు ఓకే అంటుంది తలదించుకుని. వద్దు బంగారం, నువ్వు మనసులో ఏ ఆలోచన లేకుండా చాలా ప్రేమగా నాకు దగ్గర అవ్వాలి. అంతేకాని ఇలా దేని గురించో టెన్షన్ పడుతూ భయపడుతూ నా సంతోషం కోసం నువ్వు నాకు దగ్గర అవటం కరెక్ట్ కాదురా. నువ్వెప్పుడు నన్ను అరుస్తూ కంట్రోల్ చేస్తూ అప్పుడప్పుడు ఇదిగో ఇలా స్వీట్ స్నాక్స్ ఇస్తూ ఉండే నా రౌడీ పెళ్ళంగా ఉండాలంటాడు ఆద్విక్. అన్విక అది కాదు అది అని ఏదో చెప్తుంటే ఆద్విక్ తనని చెప్పనివ్వకుండా తన పెదవుల మీద చేయి పెట్టి, ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను వినను, కానీ ముందు నీ మైండ్లో ఉండే టెన్షన్స్ అన్నీ తీసేయి, తర్వాత ఆలోచిద్దాం, సరేనా అని పద కిందకు వెళ్దాం. నీ ఏడుపు చూసి అత్తయ్య ఎంత కంగారు పడ్డారో ఏంటో అంటాడు. అన్విక చేతులు రెండు పైకెత్తి నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు అంటుంది గోముగా. ఆద్విక్ నవ్వి తన రెండు చేతుల్లో తీసుకుంటే అన్విక ఆద్విక్ మెడ చుట్టూ చేతులేసి, నీకు నా మీద కోపం ఉంటే ఇంతకు ముందులా నన్ను కొట్టో తిట్టో అరిచో చూపించు ఆది, కానీ నన్ను మాత్రం వదిలి వెళ్ళకు. ఎందుకంటే నువ్వంటే పిచ్చి ప్రేమ. నువ్వు లేకుండా అస్సలు ఉండలేను. అందుకే మన మధ్య గొడవ అయ్యి ఇక్కడికి వచ్చేసాక కూడా నీ తెలియకుండా రోజు నేను నిన్ను చూస్తూనే ఉండేదాన్ని అంటుంది. ఆద్విక్ అన్విక చెప్పే వింటూ తనను రూమ్లో తీసుకెళ్ళి బెడ్ మీద వదిలి అన్విక పక్కన తాను కూడా కూర్చుని, నువ్వు ఎక్కువ ఆలోచించవు బంగారం, ఏమి జరిగినా నిన్ను వదిలేసి నేను వెళ్ళను, అది నీకు ఇస్తున్న మాట అని తన చేతిలో చెయ్యేసి చెప్తాడు. అన్విక ఆద్విక్ను దగ్గర లాక్కుని తన పెదవుల మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ ఆది, లవ్ యూ అని అంటూనే ఆద్విక్ ఒళ్ళో జారి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆద్విక్ అన్విక తలనిమురుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నీకు భయం కలిగించే మనుషులు నా వాళ్ళు అని తెలిసి కూడా నీకు సర్ది చెప్పలేకపోతున్న బంగారం, కానీ ఆ భయాన్ని నీలో పోగొడతా, నువ్వే వాడిని పనిష్ చేసేలా చేస్తా అని తను కూడా బెడ్ కానుకుని పడుకుంటాడు. ఆద్విక్ని అన్వికని భోజనానికి పిలవడానికని వచ్చిన మయూరి గారు వాళ్ళిద్దరిని అలా చూసి, మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే అన్యోన్యంగా ఉండాలి, మీ మధ్య ప్రేమ ఇలానే ఉండాలి, దానికోసం నేను చేయాల్సింది కూడా చేస్తానని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అన్విక ఆద్విక్ ఇద్దరూ లేచి ఒకరినొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకుని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూసి ఇద్దరూ షాక్ అవుతారు. మన్మిత ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉండేసరికి, నేను బయటకు వచ్చినప్పుడు డోర్ వేయటం మర్చిపోయాను, ఇప్పుడు లాక్ చేసి ఉందంటే ఎవరైనా లేచారా, రేపు మార్నింగ్ వరకు బయటనే ఉండాలని ఆలోచిస్తూ అక్కడే ఉన్న సెక్యూరిటీ రూమ్ దగ్గరికి వెళ్తుంది. సెక్యూరిటీ ఫుల్గా నిద్రపోతుంటాడు. మన్మిత అతన్ని చూసి, డ్యూటీ చేయకుండా ఎలా పడుకున్నాడో చూడు, అందుకే మేము బయటకు వచ్చింది కూడా తెలియలేదు, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, రేపు ఎవరైనా చూస్తే అడిగితే ఏం చెప్పాలి
అని వేద మీద ఉన్న కోపాన్ని ఆ సెక్యూరిటీ గార్డ్ మీద చూపిస్తూ తిట్టుకుంటుంటుంది. అక్కడే ఉన్న ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అని వెళ్ళి గార్డెన్లో ఉన్న చిన్న కొలం దగ్గర కూర్చుంటుంది. అందులో ఉన్న శివుడు విగ్రహం ఆయన తల మీద నుండి వస్తున్న గంగను చూస్తూ ఏదో ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది. మన్వితకి పొద్దున్నే సూర్యుడి కిరణాలు మొహం మీద పడే వరకు కూడా మెలకు రాదు. మెల్లగా కళ్ళు తెరిచి తన ఎదురుగా చూసి షాక్ అవుతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.